హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. బాగి ఫస్ట్ నైట్ జరిగినట్టుగా అలా అంతా వేషం ఒక్కసారిగా చేంజ్ చేసుకొని బయటకు వస్తుంది. ఈ లోపు మాత్రం ఇక మనోహరి కంగారు పడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వెంటనే మిస్ అమ్మ డోర్ తీసుకొని సిగ్గుపడుకుంటూ అలా మెలకలు తిరుగుతూ బయటకు వచ్చిన తర్వాత హే ఏ ఏంటి ఏం జరిగిందే అని చెప్పేసి ఈ విధంగా మిస్ అమ్మను అడుగుతూ ఉంటుంది. అప్పుడు మిస్ అమ్మ మెలకలు తిరుగుతూ ఫస్ట్ నైట్లో ఏం జరుగుతుంది అదే జరిగింది అని చెప్పేసి మిస్ అమ్మ అంటూ ఉంటుంది. ఒక్కసారిగా మిస్ అమ్మ మాటలు విని మనోహరి షాక్ అయిపోతుంది. లేదు, అమర్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వంటే ఇష్టపడటం లేదు, అది నాకు తెలుసు. ఏంటి, నన్ను ఇష్టపడడం లేదా? ఇప్పుడు నా అవతారం చూస్తే నీకు ఎలా కనబడుతున్నా ఇష్టం ఉన్నట్ట ఇష్టం లేనట్ట? ఏ ఆడపిల్లైనా ఇక ఒక రేంజ్లో రెడీ అయిందంటే ఏ మగడైనా ఫ్లాట్ కావాల్సిందే. అవసరం అంటే ఇక పైలోకంలో ఉన్న దేవుడు కూడా అలాగే. అలాంటిది ఆఫ్టర్ ఆల్ కిందున్న భూమి మీద బ్రతికే మీ సారు నన్ను చూసి ఫ్లాట్ కాకపోవడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా మనోహరికి జలకిస్తుంది. లేదు, అమర్ ఎట్టి పరిస్థితిలో ఇక కాంప్రమైజ్ కాలేడు, అది నాకు బాగా తెలిసే అని చెప్పేసి మనోహర్ అంటుంది. నీ ఇష్టం, అయినా నిన్ను నమ్మించే అవసరం నాకేంటి? బా ఉక్కపోస్తుందబ్బా, వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పేసి మనోహర్కి జలకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లీలా మనోహర్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, ఏం జరిగింది అంటే అయిపోయిందమ్మా, ఆగవే, అసలే నాకు హెడ్ఏక్గా ఉంది. ఏమమ్మా ఏమంటివి? విశ్వామిత్ర అసొంటి వాడు ఎట్టి పరిస్థితిలో లొంగదు అంటావు. ఇక విశ్వామిత్ర పక్కన పెడితే ఏకంగా సార్ మాత్రం మిస్సమ్మకు లొంగిపోయాడు. కార్యక్రమం మొత్తం జరిగిపోయింది. లేదే, నాకు తెలుసు, అమర్ ఎలాంటి వాడో నాకు బాగా తెలిసే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈ లోపు మాత్రం నేను అమర్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను చెప్పేసి అంటుండగా, ఏంటమ్మా లోపలంతా కార్యక్రమం అయిన తర్వాత ఇలా లోపలికి వెళ్తే మరీ చీపుగా ఉంటుంది, తర్వాత వెళ్తులే అమ్మా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ మాత్రం కిందికి వస్తుంది. ఒక్కసారి మనోహరికి పెద్ద జలకిచ్చాను, ఇంకొకసారి నా జోలికి రాకుండా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో మనోహరి కాస్త టెన్షన్ పడుతూ అమ్మని కలవాలి, నిజమేంటో తెలుసుకోవాలని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఈ లోపు మాత్రం అమర్ డ్యూటీకి రెడీ కిటికీ దగ్గర ఆరు గురించి జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆరు కాస్త ఇక అమర్ దగ్గరికి వస్తుంది. నన్ను క్షమించండి, మీకు ఇష్టం లేని పెళ్లి చేశాను. ఎందుకంటే మనోహర్ నుంచలి మిమ్మల్ని కాపాడుకునడానికి ఇలా చేశానండి, నన్ను క్షమించండి. ఎట్టి పరిస్థితిలో మనోహరి మిమ్మల్ని అత్తయ్యను పిల్లల్ని ఎక్కడ ఏం చేస్తుందని భయంతో మిస్ అమ్మకు మీకు తెలియకుండానే మీ ఇద్దరి పెళ్లి జరిపించినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అలా వెంటనే అమర్ను పట్టుకుంటుంది. ఒక్కసారిగా అమర్ ఉలిక్కి పడతాడు. ఆరు వచ్చినట్టుగా అటు ఇటు చూస్తూ ఉంటారు. ఆఖరి చూపులండి మీతోని, ఆఖరి ప్రేమ అండి మీతోని, మిమ్మల్ని పిల్లల్ని అత్తయ్యను వదిలిపెట్టి నేను వెళ్తున్నానండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అలా వెళ్తుండగా అదే సమయానికి బాగి బయటికి వస్తుంది. అక్క, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, మిస్ అమ్మ ఇక ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటక్క, నాతో ఏమన్నా మాట్లాడాలా? అవును, ఇక నుంచెల్లి పిల్లలు అత్తయ్య మావయ్య ఈయనను చాలా సంతోషంగా చూసుకోవాలి, సరేనా? ఏంటక్క అప్పగింతలైనట్టుగా నాకు అలా చెప్తున్నావేంటి అని చెప్పేసి ఇక మిస్ అమ్మ అంటుంది. అంటే అది కాదు, ఇక నువ్వు చాలా సంతోషంగా ఉండి పిల్లల్ని దగ్గర చేసుకొని అత్తమ్మమ్మలు కూడా చాలా హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి ఆరు తడబడుకుంటూ చెప్తూ ఉంటుంది. మిస్ అమ్మ, పిల్లలు కుటుంబం అందరూ జాగ్రత్త. సరే అక్క, ఇక బాయ్ అక్క అని చెప్పేసి మిస్ అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపేమో ఆరు వెళ్ళడానికి పైలోకానికి బాధతో, కుటుంబానికి దూరంతో, పిల్లలకు దూరం ఇక వెళ్ళాలని చెప్పేసి బాధతో గుప్త దగ్గరికి వస్తూ ఉంటుంది. బాలిక, మనము బయలుదేరుచున్నాము అని చెప్పేసి అంటుండగా అప్పుడు
ఆరు బాధతో సరే అని చెప్పేసి అలా కింద కూర్చుంటుంది. ఇక ఒక్కసారిగా గుప్తా తన ఉంగరంతోనే బూమ్ తత్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. గుప్తతో తన కుటుంబాన్ని వదిలేసి ఇక పైలోకానికి వెళ్ళిపోతుంది. మనోహరి మాత్రం ఇక ఆలోచిస్తూ ఎలాగైనా అమ్మని కలవాలి, అసలు నిజంగా ఫస్ట్ టైం జరిగిందా లేదా అనేదే తెలిసిపోతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, అయినా ఈ మిస్ అమ్మేంటే నన్ను నన్ను టెన్షన్ పెట్టి చావ కొడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఇక ఆరును చంపేశాను, దీదొక్క లెక్కన ఒక్క రోజు పట్టది దీన్ని చంపేసి పాతాల్లో తొక్కడానికి అని చెప్పేసి ఇక మనోహరి లీలతో అంటూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న మిస్సమ్మ కాస్త మనోహరి మాటలు విని ఒక్కసారి షాక్ అయి ఉలిక్కి పడుతుంది. అయినా ఇదేంతనే దీన్ని తొక్కి 10 నిమిషాల్లో దీన్ని బయటేయడానికి అమ్మర్ని నాకు దూరం చేసిన ఆరున్నే బయటికి పంపించా, కాదు లోకానికే పంపించా. ఇది అమ్మర్ని నాకు దూరం చేస్తుందా? దీన్ని వదిలిపెట్టాను, ఈ బాగుమతిని వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితిలో వాళ్ళ అక్క దగ్గరికి పంపిస్తానే అని చెప్పేసి ఒక్కసారిగా అనేసరికి అక్క అని చెప్పేసి మిస్ అమ్మ ఉలిక్కిపడి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అక్క ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా అయినా అమ్మగారిని పైకి పంపించావు, ఇప్పుడు మిస్ అమ్మను అమర్ సార్తో దూరం చేయాలనుకుంటున్నావు, కానీ వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగినట్టుగా అనిపిస్తుంది. అయినా ఫస్ట్ నైట్ ఏంటే, ఆరే పిల్లల్ని కన్న తర్వాత నేను అమర్కి దూరం చేశాను, ఇది దీన్ని పంపడం ఒక లెక్కన నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే కావాలనే ఇంటి కొడల్ని ఈ మనోహరి చంపిందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇక మరోవైపు అమ్మని కలవానే, ఎలాగైనా నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే ఇక అమ్మని కలవడానికి వస్తుండగా మిస్ అమ్మ అటు పక్కకి వెళ్తుంది. అంటే కావాలని మేడాన్ని ఇక సార్ వాళ్ళ భార్యను చంపిందా? ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పినా ఎవరు నమ్ముతారు? లేదు, ఎట్టి పరిస్థితిలో నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మనోహరి నువ్వు చేసిన కుట్రను ఈ ఇంట్లో వాళ్లకు చెప్పి నిన్ను మెడలు పట్టుకొని గెంటైపోతే నా పేరు బాగుమతినే కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం అమ్మని కలవడానికి లోపలికి వెళ్ళిన తర్వాత అమర్ డ్యూటీకి రెడీ అవుతూ ఉంటారు. అమర్ అని చెప్పేసి మనోహరి పిలుస్తుంది. ఏంటి మనోహరి అని చెప్పేసి అంటుండగా, నీతో మాట్లాడాలి, ఒక్క నిమిషం చెప్పు అని చెప్పేసి అంటుండగా, అయినా ఏంటి అమర్, మరి నువ్వు ఇంత అన్యాయం చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు, దేని గురించి మాట్లాడుతున్నావు? అదే నిన్న మీకు ఫస్ట్ నైట్ జరిగిన దాని గురించి. మాకు ఫస్ట్ నైట్ జరిగిందని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? ఆ మిస్సమ్మ అవతారం చూస్తే అలాగే ఉంది. మిస్సమ్మ అవతారమా? అవును, నిన్న మీకు ఫస్ట్ నైట్ జరిగిందని మిస్సమ్మ అవతారంలోనే కనబడ్డది అని చెప్పేసి మనోహర్ అంటుంది. అసలు ఫస్ట్ నైటా? తను నాకు నమ్మక ద్రోహం చేసింది, తను చూస్తేనే నాకు ఇరిటేట్ వస్తుంది, అలాంటిది తనతో ఫస్ట్ నైటా? అసలు నా పక్కకు స్థానంకి రావాలంటేనే మళ్ళొక జన్మ ఎత్తాలి. నాకు ఆరు తప్ప నా స్థానం అనేది ఎవ్వరు లాక్కోరు. నా ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నా ఆరు నాకు ప్రాణం. ఎంతమంది నా గురించి ఎదురు చూసినా కూడా నా ఆరే నాకు ప్రాణం అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. అంటే మీకు ఫస్ట్ నైట్ జరగలేదా? అసలు దాని గురించి మాట్లాడితేనే ఇరిటేట్గా ఉంది మనోహరి. సరే సరే, డ్యూటీకి టైం అవుతుంది, టిఫిన్ చేసి వెళ్దురా అని చెప్పేసి అంటుండగా మిస్ అమ్మ ఫ్రెష్ వచ్చి కిందికి వస్తుంది. ఇక వెంటనే టిఫిన్ రెడీ చేస్తుంది. ఈ లోపు అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. మరోవైపు నిర్మల కూడా వస్తుంది. అమ్మ ఇక పిల్లల్ని పిలువ అని చెప్పేసి అంటుండగా పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం వాళ్ళ రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా మిస్ అమ్మతో మాట్లాడొద్దని చెప్పేసి పిల్లలందరూ అనుకుంటూ ఉంటారు. ఆంటీ పిల్లలు పిలిస్తే వస్తలేరు అని చెప్పేసి అంటుండగా ఈలోపు నిర్మల డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి పిల్లల్ని పిలుస్తూ ఉండగా పిల్లలందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఇక మిస్ అమ్మ
టిఫిన్ పెడుతుండగా కోపంగా చూస్తూ ఉంటారు. ఏంట్రా అలా చూస్తున్నారు, మిస్సమ్మ అని చెప్పేసి మిస్సమ్మ చుట్టూ తిరిగే వాళ్ళు ఇవాళ ఏంట్రా అలా ఉన్నారని చెప్పేసి నిర్మల అంటుంది. అప్పుడు పిల్లలు కాస్త సైలెంట్గా ఉంటారు. ఇక మిస్సమ్మ అందరికి కలిసి టిఫిన్ పెడుతూ ఉంటుంది. మనోహరి ఇక పిల్లల్ని మిస్సమ్మని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇదే నాకు కావాలి, వీళ్ళ చేతనే నిన్ను బయటికి గెంటియపోతే నా పేరు మనోహరి కాదు బాగుమతి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక పిల్లలు కాస్త టిఫిన్ తిన్న తర్వాత అలా చేతిని తుడుచుకుందామని చెప్పేసి హ్యాండ్ కర్చీఫ్ ఇస్తుండగా పిల్లలు మాత్రం మిస్సమ్మని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పిల్లల గురించి పట్టించుకోకమ్మా, వాళ్ళ అమ్మ మీద ప్రేమతో అలా ఉన్నారులే అమ్మ, నువ్వు టిఫిన్ చేయమ్మా అని చెప్పేసి అంటుండగా సరే ఆంటీ అని చెప్పేసి అనుకుంటుంది. ఇక బాధతో ఉంటుంది. మరోవైపేమో మనోహర్ని కోపంగా మిస్సమ్మ చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా టైపుగా చూస్తుంది అని చెప్పేసి మనోహరి అనుకుంటుంది. ఇక నువ్వు చేసిన కుట్ర ఏ రోజు బయట పెడతానో ఇక అదే రోజు పెడతాను బయట అని చెప్పేసి మిస్సమ్మ మనసులో అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మరు, అందుకే ఆ టైం అనేది ఒకరోజు వచ్చినప్పుడు నీ నిజం బయట పెట్టి ఇక ఈ ఇంటి దేవత గురించి అందరికీ చెప్తా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఈలోపు మాత్రం రామ్మూర్తి ఇక తన మనసంతా తన కూతురు కోసం అని చెప్పేసి మిస్సమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. అదే ఆరు వాళ్ళ ఇంటికి వస్తారు. పరుగులు తీసుకుంటూ రామ్మూర్తి తన కూతురు పెద్ద కూతురు కోసమని ఆరు వాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడు ఆరు కాస్త పైలోకానికి వెళ్ళిపోతుంది కదా. ఆరు పలకరించినట్టుగా ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పేసి పలకరింపులు అలా పలకరించినట్టుగా రామ్మూర్తి ఊహల్లో తేలిపోతూ బాధపడుతూ ఉంటాడు. నేను ఇక్కడే ఉన్నాను, మీతో మాట్లాడినట్టుగా కనిపించట్లేదా, అయ్యో నేను ఇక్కడే ఉన్నట్టు మీకు తెలియట్లేదా అని చెప్పేసి రామ్మూర్తి తన పెద్ద కూతురు మాటలు అలికిడి వింటూ ఉంటాడు. ఆరు వాళ్ళ ఇంటికి వచ్చి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. తన కూతురు ఇక్కడ ఉన్నట్టుగా ఇక ఊహల్లో అలా బాధపడుతుండగా మంగళ వచ్చి ఏమయ్యో ఏమైంది నీకు, ఉదగాల నుంచెలి ఏదో మాట్లాడుతున్నావు, ఏదేదో చేస్తున్నావేందయ్యో అని చెప్పేసి మంగళ రామ్మూర్తితో అంటుంది. ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా నా కూతురు ఎదురు వచ్చి పలకరించినట్టుగా అనిపించేది అని చెప్పేసి రామ్మూర్తి చెప్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా మనసు మొత్తం ప్రశాంతతగా ఉండేది, ఈరోజు నా కూతురు దూరమైనట్టుగా వెల్తిగా ఉందని చెప్పేసి రామ్మూర్తి చుట్టుపక్కల చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఈలోపు మాత్రం ఇక బయటకు వచ్చి రాత్రి చూస్తాడు. ఏంటి సార్ ఇక మిస్సమ్మని చూడడానికి వచ్చారా, ఒక్కరోజునే మిస్సమ్మని కలవడానికి వచ్చారని చెప్పేసి అంటుండగా అప్పుడు రామ్మూర్తి అటు ఇటు చూస్తుండగా ఏంటి సార్ ఎవరో వెళ్ళినట్టుగా అలా చూస్తున్నారేంటి సార్, లోపలికి రండి అని చెప్పేసి ఇక లోపలికి పంపిస్తాడు. అప్పుడు రామ్మూర్తి మంగళ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఇక నిర్మల భర్త హాల్లో కూర్చుంటారు. నమస్కారం అయ్యా అని చెప్పేసి అంటుండగా కూర్చోండి అని చెప్పేసి ఇక రామ్మూర్తి మంగళ అలా కూర్చుంటారు. మిస్సమ్మ ఎవరొచ్చారో ఒకసారి చూడు అని చెప్పేసి నిర్మల భర్త పిలుస్తూ ఉంటాడు. అప్పుడు మిస్సమ్మ వెంటనే అలా హాల్లోకి వస్తుంది. నాన్న అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రామ్మూర్తి తన కూతురును చూసి మురిసిపోయి దగ్గర తీసుకొని నుదుట ముద్దు పెడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి అంటుండగా బాగున్నా నాన్న, మీరెలా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదే సమయానికి ఇక హాల్లోకి మనోహర్ వస్తుంది. అమర్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటుండగా డ్యూటీకి రెడీ అవుతున్నాడు, చాలా డిస్టర్బ్గా ఉన్నాడు అని చెప్పేసి మనోహరి అంటుంది. డ్యూటీ కూడా టైం అవుతుందని అన్నాడండి, వెళ్తాడేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో మనోహర్ని కోపంగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ. మరి ఆరు ఫోటోవా త్వరలోనే చూడబోతున్న మిస్సమ్మ ఇక గత జన్మలో తన అక్క అని తెలుసుకున్న తర్వాత మనోహరి ఆట ఎలా కట్టిపెడుతుంది, మళ్ళీ ఇక ఆరు పాత్ర ఇక్కడికే ఫుల్ స్టాపా, మళ్ళీ ఆరు పాత్రతో ఇక మనోహర్ని ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగి ఇదంతా వచ్చి అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తా. మీరు మాత్రం మిస్ కాకుండా మిస్సమ్మకు ఆరుకు ఒక చిన్న లైక్ చేయండి.